జల వివాదాల పరిష్కార కమిటీ తొలి భేటీలో కృష్ణా గోదావరి జలాల్లో వాటాలపై చర్చించారు. బనకచెర్ల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. ఢిల్లీలో జరిగిన సమావేశం తెలంగాణకు మరణ శాసనమని బీఆర్ఎస్ ఆరోపించింది. కృష్ణా నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 12 అంశాలను సిడబ్ల్యూసీ ముందుంచిన తెలంగాణ సర్కార్ బనకచెర్ల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కో అంశంపై డిస్కషన్ ఉంటుందన్నారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. ఎజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్ అయింది. సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ అవుతుంది. ఢిల్లీలో జరిగిన సమావేశం తెలంగాణకు మరణ శాసనమని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ సహకరిస్తున్నారని, 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ నీటి హక్కులు ఏపీకి కట్టబెడితే చూస్తూ ఊరుకోమన్నారు. నల్లమల సాగర్కు జెండా ఊపుతావా? ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా? మేం చూస్తూ ఊరుకోం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం, ప్రశ్నిస్తాం. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి, మేం చూస్తూ ఊరుకోము. కృష్ణా నీళ్లలో రాష్ట్ర సర్కార్ అన్యాయం చేస్తుందన్న హరీష్ రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. నల్లమల సాగర్ ఎజెండాలో పెట్టొద్దని ఢిల్లీ మీటింగ్ లో క్లియర్ గా చెప్పామన్నారు ఉత్తమ్. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ పోలవరం నల్లమల సాగర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి డిపిఆర్ కి అనుమతి ఇవ్వలేదు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు, ప్రిలిమినరీ రిపోర్టు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. ప్రాజెక్ట్ కి అనుమతి ఇవ్వలేదు. అవాస్తవాలు చెప్పి, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.